హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మదర్ అండ్ డాటర్ డబ్లెట్ ఛానల్. ఈరోజు సాయంత్రం పూట నాకైతే ఎగ్ ఫ్రై తినాలనిపించిందండి. గబా కిచెన్లోకి అయితే వెళ్ళాను. 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్ అయితే సన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో ఒక పచ్చిమిరకాయ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక నేనైతే స్టవ్ వెలిగించుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని దాన్ని అయితే నేను హీట్ చేసుకుంటున్నాను. హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు వేసేసానండి. వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసాను. సన్న లేయర్గా కట్ చేసుకున్నాను ఆనియన్స్. ఇక నేనైతే వాటిని ఫ్రై చేసుకున్నాను. 15 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలో నేను ఒక హాఫ్ స్పూను అంటే కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకున్నానండి. పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత నేనైతే ఈ ఎగ్ అయితే పగలగొట్టేసి వేసేసానండి. వేసుకున్న తర్వాత నేను అప్పుడే మొత్తం కలిపెట్టలేదు. కొంచెం సేపు ఉడికిచ్చాను. అలా పెనం మీద ఉడికించిన తర్వాత సన్న లేయర్గా అయితే కట్ చేశాను. కట్ చేసుకున్న తర్వాత పీసెస్ లాగా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత తిప్పేసాను. ఇటు కాలిందని చెప్పేసి అటు కాలేదని చెప్పి తిప్పేసాను. మొత్తాన్ని కట్ చేసుకున్న పీసెస్ మొత్తాన్ని తిప్పేసానండి. తిప్పేసిన తర్వాత 5 మినిట్స్ అలా వదిలేసాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత 15 నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకున్నాను. మంచిగా అంటే మంచిగా ఫ్రై చేసుకున్నాను. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇక తినాలని ఆశతో నేను స్టవ్ ఎక్కువ పెట్టేశాను. ఫైనల్గా అయితే మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా తయారు చేసే విధానం. కావాల్సిన పదార్థాలు. మన ఛానల్ ఇంకా చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.